అయితే ఇంకొకసారి మనం ఇందాక మాట్లాడుకుంటూ మీరు చేసిన బెంచ్ మార్క్ సినిమా ఒకటి మర్చిపోయాం, అఖండ. అఖండ అవును, హీరో ఎంట్రీ సీన్ అవును. ఎట్లా సార్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దానికి కూడా చేశారా స్క్రీన్ టెస్ట్లు? బోయపాటి గారు చేయలేదండి. బోయపాటి గారు అదృష్టం కొద్ది ఏంటంటే నాని అని ఆయన ఇండస్ట్రీలో 14 లిస్ట్ నాని అంటారు, తెలుసు నాని. నాని నాకు బెస్ట్ ఫ్రెండ్, బాబాయ్ బాబాయ్ అని చాలా అభిమానంగా పిలుస్తాడు. నేను బోయపాటి గారిని కలుద్దాం అనుకున్నాను నాని అంటే, బాబాయ్ని వెళ్ళమాక నేను తీసుకెళ్తా అన్నాడు. సరే తనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి బోయపాటి గారికి ఓపెనింగ్ చెప్పి, నేను కన్నతండ్రి తర్వాత అంత గొప్పగా నమ్మేది బాబాయ్నండి. బాబాయ్ నీకు నా కోపం వచ్చినా పర్వాలేదు, నువ్వు చెప్పాల్సిన మాత్రం క్లియర్ చెప్పేసి ఆమె చెప్తాను, నాకు ఏ కష్టం వచ్చినా బాబాయ్నే రెఫరెన్స్ తీసుకుంటాను, అడుగుతాను సలహా. నా జీవితంలో చాలా ప్రభావంతో మా ఇద్దరం పరిచయం ఉప్పిన. మరి అతను ఎందుకు వచ్చానో నాకు తెలీదు. ఆయన అట్లా చెప్పేసేసరికి అప్పటికప్పుడే చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీ టైంలో పనిచేశారండి. చిరంజీవి గారి వల్లనే ఆయన ఇండస్ట్రీకి వచ్చాడు, ఇది కూడా చెప్పాడు, ఓపెనింగ్ చెప్పేశాడని. బోయపాటి గారు వేసి ఫోటో తీస్తున్నాను నా దగ్గర, నేను కూర్చున్నాను అట్టకుండా అట్లా వేసి ఫోటో తీస్తున్నాడు ఆయన. సో నాని చెప్పాడు, బోయపాటి గారికి నచ్చినట్టు ఉంది, ఏదో వేషం మాకు వస్తుంది దీంట్లో అనుకున్నా, కానీ అలాంటి వేషం వస్తుందని ఎక్స్పెక్ట్. వెరీ టెరిఫిక్ వేషం. అది బాగా చేయటం, బాలయ్య బాబు కూడా ఇంప్రెస్ అవ్వటం. కాంబినేషన్ కదా, కాంబినేషన్ ఫస్ట్ సీన్ కదా మాది, ఓపెనింగ్ సీన్ అది. ఆయన కూడా డైలాగ్ మాడిస్ట్ పర్సనాలిటీ అన్నిటికీ బాగా నచ్చిపోయింది. తర్వాత ఆయన నోటి కూడా అన్నాడు, మీరు అందరిలాగా బిల్డప్ ఇచ్చే మనిషి కాదు కదా అని. వీళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. బాలయ్య గారా? బోయపాటి గారు మీరు మంచి ఆర్టిస్టులు అండి, అందరిలా బిల్డప్ ఇచ్చే మంచి ఆర్టిస్టులు, అట్లాగే అందరిలా బిల్డప్ ఇచ్చే మనుషులు కాదు కదా అన్నాడు. నాకు ఎంతో ఆనందపడి చెప్పా, సార్ మీరు మంచి ఆర్టిస్ట్ అన్న మాట కంటే మంచి మనిషి అన్న మాటకి నేను సంతోషపడ్డానండి. అంటే ఎలా చూసారు లేదంటే తిరిగి చూస్తుంటాం కదా సార్ అన్నాడు. ఇప్పుడు ఆయన ముందు మనం వినయంగా చేయొచ్చు, అంతేగా, బయటికి ఓవర్ యాక్షన్ చేయొచ్చు, అంతేగా. బట్ ఎలా అయినా గమనించాడో మరి, ఒకరోజు మనం నటించవచ్చు కానీ రోజు నటించలేక అది కూడా 15 రోజులు పని చేస్తుంటాం. బాలకృష్ణ గారి కాంబినేషన్ లో ఫైట్లు సార్, ఫైట్లు ఏంటి పరిస్థితి? ఫైట్లు చేయాలా, జస్ట్ ఆయన ఉన్న మీదకి రావటం తప్పుకోవడం తప్ప. డైలాగ్ చెప్పినప్పుడు నేను కొంచెం రే అనే మాట ఏదో రాశారు అంటే, బాలకృష్ణ గారు కూడా అటు అనకపోతే నేను చేసుకుంటే ఎట్లా ఉంది చెప్పండి అంటే ఆయన ప్రోత్సహించడం, డైలాగ్ బాగా చెప్తున్నాడని మురిసిపోయాడు ఆయన కూడా ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే పర్ఫెక్ట్ మాడ్యులేషన్ అప్పటికి బోయపాటి చెప్పారు. కౌంటర్ రావాలంటే అంత యాక్టివ్ మనం నటనలో ఇద్దరు పోటాపోటీగా ఉంటేనే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు దగ్గర నుంచి వస్తుంది. ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఒకళ్ళు వీక్ అయితే కష్టం అవుద్ది. అట్లా మనం తను తినేదాకా మన అహంకారం చూపిస్తాంగా, ఓడిపోయేదాకా 175 సీట్ అంటాంగా. మళ్ళీ రాజకీయాలకు వచ్చి అనుకున్నారా? పర్లేదు చెప్పండి. అట్లాగూ దెబ్బతినేదాకా పులిలో అంటాం, సింహాలం అంటాం. అలా మనం రెచ్చిపోతేనే ఆయన చేసుకోవటం కానీ కొట్టడానికి కానీ ఉంటుంది. సో ఆ ఫోర్స్ ఇమ్మన్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాలయ్య బాబుతో యాక్టింగ్? వెరీ నైస్ అండి. ఆయన అస్సలు ఏమి పట్టించుకోరు, ఆ చైల్డిష్ మెంటాలిటీ. బాలయ్య బాబు నిజంగా చెప్పాలంటే వెరీ చైల్డ్. ఆయన నచ్చినట్టుగా ఉంటాడు. అంతే, మనం అతిగా బిహేవ్ చేస్తే చివాటి తింటామేమో కానీ మన హద్దులు మనం అంటే చాలా గౌరవం చూస్తాడు. నడి కూర్చోండి అని చెప్పని మనం వెళ్తుంటే వదిలిపెట్టడం, మనం కూర్చుంటే ఆయన వచ్చి మళ్ళీ పలకించే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని రోజులు జరిగిందండి షూటింగ్? ఫేస్ టు ఫేస్ 4 days చేసింది. ఆయనతో ముఖాముఖి చేసింది ఆ ఫైట్ టైము, తోట ఫైట్ అంతే కదా ఫైట్. నెక్స్ట్ ఎక్కడ మేము కలవపోయినా ఆయన సంవత్సరం తర్వాత వీరసింహారెడ్డి ఫంక్షన్లో కూడా ఇదిగో మన నాగమహేష్ పిండేశాడుగా హృదయాన్ని, రా ముందుకి అంట చేపట్టుకు లాగడం. వీరసింహారెడ్డి కూడా ఓపెనింగ్ నాతోటి. అది మంచి వేషం, మంచి వేషం, బాగా గుర్తింపు వచ్చింది. అదే అదృష్టం ఏంటంటే చేస్తే చిన్న వేషాలైనా గుర్తించబడుతున్నాయి. ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. సక్సెస్ అవడం వల్ల గుర్తించబడతాం. అట్లా ఏదో కలిసి వస్తుంది టైం. బాలకృష్ణ గారిది కూడా 50వ సంవత్సరం అంట ఇండస్ట్రీకి వచ్చి. అబ్బా, తాతమ్మ కళ రిలీజ్ అయింది 74లో. అబ్బో, 50 years ఆయన చేసుకుంటున్నారు. సెలబ్రేషన్ చేయాలి, జరుగుతుంది నాకు తెలిసి. ఫ్యాన్సైజ్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు.